ఏదోలో సినిమాలో ఒక డైలాగ్ ఉంటది. ఓ పోలీస్ అధికారి చెప్తాడు. "నువ్వు కాలిస్తే క్రిమినల్, నేను కాలిస్తే పోలీస్ చట్టం. చట్ట ప్రకారం కాలుస్తాను నేనని" చెప్తాడు. అట్లాగే అమెరికా ఓడు చేస్తే ఏ పనైనా సరే అద్భుతం లేదా చట్టబద్ధం. మిగతా వాళ్ళు చేస్తే తప్పు. అమెరికా అధ్యక్షుడిని అకస్మాత్తుగా వెళ్ళిపోయి ఓ 25 మంది కలిసి పట్టుకొనొచ్చేస్తే ఒప్పుకుంటారా అమెరికా? ప్రపంచ యుద్ధానికే దిగుతది. కానీ అమెరికా అధ్యక్షుడి ఆదేశాల మేరకు మదురో అనేటటువంటి వెనుజులా అధ్యక్షుడిని పట్టుకుని వచ్చేస్తారు వీళ్ళు. అది యుద్ధం మామూలుగా అయితే. అమెరికా మెచ్చేస్తే యుద్ధం, వేరే దేశం మెచ్చేస్తే ఆపరేషన్. అది అమెరికా నైజం. ఎందుకు చేస్తోంది ఇది? పోనీ లోక కళ్యాణం కోసం అంటే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం. వెనుజులాలో మదురోని పట్టుకెళ్ళిన తర్వాత డ్రగ్స్ ఏమైనా ఆగిపోయిందా ప్రపంచం అంతా? అక్కడ ఇప్పుడు ఆయిల్ నిల్వల్ని లాగేసుకుంది. అంటే మనం కష్టపడి సంపాదించలేనప్పుడు దోచుకుని అది విజయం కింద చెప్పుకోవడం అనమాట. అక్కడ వెనిజులాలో జరిగింది. ఇప్పుడు అదే పరిస్థితి తాజాగా మెక్సికో మీద పడబోతుందా? చైనా వాళ్ళు అనుమానం ఏంటంటే ట్రంప్ మెక్సికో మీద పడబోతున్నాడు. ఎవరైతే క్లౌడియా షెనాథన్ మెక్సికో మహిళా హెడ్ ఎవరైతే ఉన్నారో, అధ్యక్షురాలు అనాలా ప్రధానమంత్రి అనాలా, ఆవిడని పక్కన పెట్టడానికి ప్రిపేర్ అవుతున్నారు. ఎందుకయ్యా అంటే 600 బిలియన్ డాలర్ల విలువైన వెండి ఉందట మెక్సికో దగ్గర. మైనింగ్ సైట్స్లో 600 బిలియన్ డాలర్లు. ఇప్పుడు ఆయిల్ ద్వారా బోల్డ్ అంత సంపాదించేస్తుంది వెనిజులాది. ఇప్పుడు ఈ వెండి తద్వారా 30 ట్రిలియన్ డాలర్ల జీడిపి ఉండి 39 ట్రిలియన్ డాలర్ల అప్పులు ఉన్నటువంటి అమెరికా 16 లక్షల కోట్ల రూపాయలు ఒకసారి, ఇంకో 10 లక్షల కోట్లు, దాదాపు 26 లక్షల కోట్లు ప్రజల నుండి వసూలు చేసింది. ఇంకెక్కువ వసూలు చేయడం లేదా, సుప్రీంకోర్టు ఆపేసింది. ఆ డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆ దేశాన్ని కాపాడుకోవాలంటే దోచుకోవడాన్ని విజయం కిందన. ఇప్పుడు మెక్సికోలో జరుగుతున్నటువంటి గొడవలన్నిటి వెనకాల అదే కారణం తాజాగా అన్నటువంటిదే చైనా అనుమానిస్తోంది.